నరసరావుపేటలో వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు నివాళులర్పించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు పలువురు కాపు నాయకులు, రంగా అభిమానులు రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. ప్రతి ఒక్కరూ వంగవీటి మోహన్ రంగాను స్మరించుకుంటూ పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడి పోరాడాలని, వారికి చేయూతనివ్వాలని అన్నారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా ఉండి కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడానికి తోడ్పడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, కాపు సోదరులకు కూటమి ప్రభుత్వం రుణపడి ఉంటుందని అన్నారు. రంగా 37వ వర్ధంతి సందర్భంగా అభిమానులు, కాపు సంఘీయులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా రాధా రంగా మిత్ర మండలి, అదేవిధంగా పల్నాడు జిల్లా కాపు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై మరి జోహార్లు అర్పించడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారు ఎస్టీ, ఎస్సీ, బీసీ, కాపు వర్గాలకి ఆశాజ్యోతి అటువంటి వ్యక్తి. మరణించినా కానీ వాళ్ళ ప్రజల గుండెల్లో ఉన్నారు. ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు ప్రజల గుండెల్లో ఉన్నారో అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతి మొత్తంలో కూడా మరి గుండెల్లో కొలువై ఉన్న గొప్ప మనిషి. అటువంటి వ్యక్తిని ఎవరు కూడా మర్చిపోకుండా ఆయన వర్ధంతిని కానీ జయంతిని జరుపుకుంటున్నామంటే కాపు సోదరులందరూ కూడా ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏర్పడిందంటే వారందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ పట్టుదలతోటి, కాపు నాయకుల అండదండలతోటి ఇవాళ ఉమ్మడి కుటుంబం ఏర్పడింది. మరి రంగా గారి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకనంటే దీనికి ముఖ్య అతిథిగా మా శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కూడా హాజరవడం జరిగింది. అలానే కాపు సంఘం అధ్యక్షులు పొద్దుల శంకర్ గారు, అలానే అల్లచెట్టి మోహన్ రావు గారు, అలానే రాధారంగ మిత్రమండలి అద్దెపల్లి ఆనంద్, శ్రీకాంత్, అలానే రాము, మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయి 37 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికే ఆయన వర్ధంతి వేడుకల్ని, జయంతి వేడుకల్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఘనంగా జరుపుకుంటున్నాయంటే కారణం ఆయన బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడటం. అదేవిధంగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, పేదలు ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో నిరాదీక్ష చేసేటప్పుడు ఆయన తప్పడం జరిగింది. ఎందుకంటే బడుగులకు అండగా ఆయన ఉండటమే ఆయన యొక్క ఉద్దేశం.